సైల్మెంట్ నో అల్లరి. ఎవరనుకుంటున్నారు నేను? మా తాత మన్నెం దొర, మా అబ్బ అడవి దొర, నేనేమో పిక్కల దొర. వారెవ్వా ఆదర బాదర. నే పుట్టింది పిఠాపురం, పెరిగింది పెద్దాపురం, ఆడింది అమలాపురం, పాడింది పండరిపురం. నేనంటే ఏమనుకుంటా ఉన్నారు? నా దగ్గర గుమ్మడికాయంత బంగారం ఉండేది. ఆఫ్టర్ ఆల్ కుక్క ముట్టిందని అవతల ఇసిరి పారేశాను. మా ఇల్లు తాజ్ మహల్ కు డబల్ ఉంటుంది. మా ఇంట్లో ఉండే గదులెన్నో లెక్క పెట్టాలంటే 10 రోజులైనా సరిపోదు. నా కింద ఉండే నౌకర్లే 1000 మంది పైన ఉంటారు. హే సైల్మెంట్ నో అల్లరి. నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, ఉపహారం ఉడిపిలో. నేను నిద్రపోయేది ముంబైలో, లేచేది జపాన్ లో. నా చిన్నతనంలోనే హిమాలయ పర్వతాలు 6 సార్లు ఎక్కిన, 7 సార్లు దిగిన. ఒకసారి మా కర్నూలులో క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్ కొడితే అది ఎగిరి హైదరాబాద్ లో పడింది. ఆ బాల్ ఇంతవరకు ఎవరికి దొరకలా. అసలు నాకు ఎంత తెలివితేటలో మీకు తెలుసా? నాకు ఆరు నేర్పించిన సారు 6 రోజుల్లో చచ్చిపోతే, ఎక్కాలు నేర్పించిన సారు 7 రోజుల్లో చచ్చిపోయాడు. నా తెలివితేటలు చూసి మా సార్లందరూ ఆనందంతో బడి మానేసి చక్కగా పిచ్చాసుపత్రిలో చేరిపోయారు. నేను ఇప్పటికే 7వ తరగతి 7 సార్లు చదివినా, 10వ తరగతి 10సారి పాస్ అయినా. ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, కంప్యూటర్ అన్ని ఒకేసారి చదువుతున్నా. ఏ సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? నాకు క్షణం కూడా తీరికలేదు. బొంబాయిలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, బీహార్ లో బొగ్గుల ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీ, అస్సాంలో నూనె ఫ్యాక్టరీ ఉన్నాయి. నేను కేరళలో క్యారెట్లు, అస్సాంలో అల్లం, గుజరాత్ లో బెల్లం, ఢిల్లీలో టమోటాలు, నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను. హే సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? మీ పాఠశాల హెడ్ మాస్టర్ కు బండి కొనిచ్చింది ఎవరనుకుంటా ఉన్నారు? నేనే. మీ సైన్స్ టీచర్ కు పాఠాలు చెప్పడం నేర్పించింది, సోషల్ సార్ కు మ్యాపులు గీయడం నేర్పించింది, అసలు ఈ స్కూల్ మొత్తం కట్టించింది, వీళ్లకు ఉద్యోగాలు ఇప్పించింది, జీతాలు ఇస్తుంది నేనే. చార్మినార్, తాజ్ మహల్, అమరావతి, కొండారెడ్డి బురుజు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, టీవీ స్టేషన్ అన్నీ నావే. మీలో ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఈ స్కూల్ మొత్తం ఇక్కడే ఈ క్షణంలోనే రాసిచ్చేస్తాను. హే సైల్మెంట్ నో అల్లరి. నన్ను పెళ్లి చేసుకోమని లక్షల మంది అమ్మాయిలు వరుసగా క్యూలో నిలబడ్డారు. నయనతార, సమంత, నిత్యా మీనన్, అనుష్క, తమన్నా, ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, రకుల్ ప్రీత్ సింగ్ అందరూ నా వెంట పడ్డవాళ్ళు. నాకే ఈ సినిమా హీరోయిన్లు ఎవ్వరు ఇష్టం లేక మా పక్కింటి పకీరమ్మను చేసుకున్నా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ అందరికీ నేనంటే ఒక్కటే వణుకు. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి, బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి, నాగార్జునతో అన్నమయ్య, రామ్ చరణ్ తో మగధీర, అల్లు అర్జున్ తో సరైనోడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్. ఈ సినిమాలన్నీ తీసింది ఎవరనుకుంటా ఉన్నారు? నేనే. అసలు బాహుబలిలో మొదట నన్నే హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాడు రాజమౌళి. కానీ నా బాడీ చూశారు కదా, 66 ప్యాక్ బాడీ ఇది. ఈ బాడీకి సరిపోయే హీరోయిన్ ఈ ప్రపంచం మొత్తం వెతికినా ఎక్కడ దొరకలేదు. అందుకే పాపమని ప్రభాస్ ను హీరోగా చేశా. హే సైల్మెంట్ నో అల్లరి. ఎక్కువ వస్తే బొక్కలు దోస్తా. ఈ డ్రెస్ చూసి నేనేదో అల్లా తప్ప అవలాగాన్ని అనుకుంటా ఉన్నారా? నా గురించి ఈ దేశంలో ఎవరెవరు ఏమేమనుకుంటా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ మారు వేషం. 7-14 లోకాల్లోనూ నన్ను మించిన మనగాడు ఎవ్వడూ లేడు. ఎవరైనా సరే నేను కనపడితే చాలు లేచి నిలబడి వంగి నమస్కారాలు చేయాల్సిందే. ఏమనుకుంటా ఉన్నారు నేనంటే? ఏపీలో జగన్ కి, తెలంగాణలో కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది నేనే. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ను కూర్చోబెట్టింది నేనే. అసలు ఢిల్లీ పీఠం మీద మోడీని కూర్చోబెట్టింది నేనే. సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? అవతల నాకు అర్జెంటుగా పనుంది. రాష్ట్రపతితో బొంబాయిలో మీటింగ్ ఉంది. ఏ డ్రైవర్ వీరాంజనేయులు వెంటనే విమానం సిద్ధం చేయి, అర్జెంటుగా ఢిల్లీ పోవాలి. హే సైల్మెంట్
నో అల్లరి చేయొద్దు. ఎవరు కిరికిరి చేయకొట్టు. నాకు మరి మళ్ళీ వస్తా ఇంకొకసారి. అప్పుడు తెచ్చిస్తా మీకందరికి తలా ఒక పానీపూరి. బాయ్ బాయ్, సీ యూ.